వెల్కమ్ టు పీబీ రావు ఛానల్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక్క ఓటు అని వదిలేస్తే అధికారమే తారుమారు. భవిష్యత్తు నిర్ణయించేది మీరే. మనం ప్రయాణించాల్సిన బస్సో రైలో తప్పిపోతే కాస్త ఆలస్యమైన గమ్యస్థానం చేరుకోవచ్చు. అదే ఓటు వేయకపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఆ అవకాశం కోల్పోయినట్లే. మనది ఒక్క ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే 5 ఏళ్ళు నిర్లక్ష్యానికి గురవుతాం. ఒక్క ఓటు తేడాతో ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వాలు కూలిపోయాయి. ఎందరికో అధికారాలు దూరం అయ్యాయి. చేతికి అంది వస్తాయన్న అవకాశాలు రాకుండా పోయాయి. ఇదిగో కొన్ని ఉదాహరణలు. 1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి గారు అధికారం కోల్పోయారు. ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ భాషగా గుర్తింపు పొందింది. 2008లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సిపి జోషి ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రి పదవి వరించేది. 1576లో అమెరికాలో ఒకే ఒక్క ఓటు తేడాతో జర్మన్కు బదులుగా ఇంగ్లీషు అధికార భాష అయ్యింది. 1514లో ఒక్క ఓటు తేడాతో కింగ్ జార్జ్ I ఇంగ్లాండ్లో పీఠం ఎక్కారు. 1800లో థామస్ జాఫర్సన్, 1824లో జాన్ స్వీన్ ఆడమ్స్, 1876లో రూథర్ఫర్డ్ జేమ్స్లు ఎలక్టర్ కాలేజ్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అమెరికా అధ్యక్షులుగా పదవులు అలంకరించారు. 1923 నవంబర్ 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో అడాల్ఫ్ హిట్లర్ ప్రత్యర్థి ఓడిపోయారు. లేదంటే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేదేమో. మీకున్న ఒక్క ఓటుకు అంతటి శక్తి ఉందేమో. ఈ ఒక్క ఓటే సంచలనం సృష్టించవచ్చు. కావున ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించ ప్రార్థన.